కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఎం అంటే మనకి ఏమవుతుంది, ఎం అంటే 13, ఎం అంటే 13, ఈ అంటే 5, ఎం అంటే 13, నెక్స్ట్ వన్ ఓ అంటే 15, ఆర్ అంటే 18, బై అంటే 25. అలాగే చూడండి జే బి జే వి ఓ ఎల్, ఇదే కదా మనకి ఇచ్చింది. J10, జే అంటే మనకి ఏమైంది 10 అయింది. అలాగే బి అంటే 2, ఆర్ జే అంటే 10, ఇక్కడ ఏమవుతుంది 22, ఓ అంటే 15, ఎల్ అంటే 12 అయింది. ఎల్ అంటే 12, ఎల్ అంటే 12. చూడండి ఇక్కడ మనకి ఏమైంది 13 బికమ్స్ టు 10 అంటే ఏమైంది -3. నెక్స్ట్ వన్ 13 ఉంది 10 అయింది అంటే ఏమైంది -3. ఇక్కడ 5 ఉంది 5 -3, 5 -3 అంటే 2 అంటే ఇక్కడ ఏమైంది మనకు -3 -3. అలాగే ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా చెక్ చేస్తే 25 బికమ్స్ టు 22 అంటే ఏమైంది -3. అలాగే 15 బికమ్స్ టు 12 అంటే ఏమైంది -3. నెక్స్ట్ వన్ 18 -3 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఫైనల్ ఆన్సర్ ఈజ్ అదే అనమాట. అలాగే ఇక్కడ కూడా మనం చూద్దాం. జి అంటే 7, ఆర్ అంటే 18, ఓ అంటే 15, యు అంటే ఏమైంది 21, పి అంటే 16, దెన్ డి అంటే 4. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, -3 చేయాలి. ఫస్ట్ 15 -3 అంటే ఎంత అవుతుంది, 15 -3 అంటే 12 అంటే ఎవరు రావాలి L12. నెక్స్ట్ వన్ 7 -3 అంటే 4 అంటే ఎవరు రావాలి డి రావాలి. 18 -3 అంటే 15 అంటే ఎవరు రావాలి ఓ రావాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ 4 -3 అంటే ఎవరు రావాలి 1 అంటే ఎవరు రావాలి ఏ రావాలి. నెక్స్ట్ వన్ 23 -1 అంటే 18 అంటే ఎవరు రావాలి ఆర్ రావాలి. నెక్స్ట్ వన్ 16 -3 అంటే ఏమవుతుంది 13 అంటే ఎవరు రావాలి ఎం రావాలి. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది, ఫైనల్ ఆన్సర్ ఈజ్ LODAMR. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఇదే.